100 years బ్యాక్ డిసెంబర్ 9, 1914 సాయంత్రం సన్సెట్ అవుతూ ఉంది. ఒక వ్యక్తి తన ఇంట్లో నుంచి సన్సెట్ చూస్తూ ఉన్నాడు. వెంటనే ఆయనకు ఒక ఫోన్ కాల్, సార్ మీ ఫ్యాక్టరీ మొత్తం తగలపడిపోయింది. సో ఆ వ్యక్తి వెంటనే ఆ స్పాట్ చేరాడు. అక్కడ చూస్తే ఆ మంటలు ఆకాశాన్ని అందుకుంటున్నాయి. ఆయన 14 బిల్డింగ్స్లో 11 బిల్డింగ్స్ మొత్తం కాలి బూడిదైపోయాయి. వెంటనే ఆయన ఫ్రెండ్స్, రిలేటివ్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు అక్కడికి వచ్చి చేరారు. వచ్చి అది చూసి పాపం ఆయన పైన సానుభూతి చూపిస్తూ ఉన్నారు. అంతలోనే ఆయన పక్కన నుంచిన వాళ్ళ కొడుకు చార్ల్స్ ఇలా వాళ్ళ నాన్నతో అన్నాడు, నాన్న నీకు బాధ లేదా? మనం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఎంతో పెట్టుబడి పెట్టి ఇంత పెద్ద ఫ్యాక్టరీ నిర్మించాం, బట్ కళ్ళ ముందు ఇదంతా కూలిపోతుందే, నీకు కొంచెం కూడా బాధ లేదని. అప్పుడు వాళ్ళ నాన్న వెంటనే ఇలా సమాధానం ఇచ్చాడు, థ్యాంక్ గాడ్ ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్డ్ ఇన్ దిస్ ఫైర్. అంటే మనం చేసిన తప్పులన్నీ ఈ మంటలో కాలిపోయాయి, సో మనం మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చని అన్నాడు. 3 వారాల్లోనే ఆయన ఫ్యాక్టరీ మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసి 1 ఇయర్లోనే ఆయనకి ఏదైతే నష్టం జరిగిందో మొత్తం రికవర్ చేసి 100% ప్రాఫిట్తో బయటపెట్టాడు. అండ్ దిస్ మ్యాన్ వాజ్ నన్ అదర్ దాన్ థామస్ ఆల్వా ఎడిసన్. అదే మన లైఫ్లో కూడా చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. వెదర్ యూర్ ఏ స్టూడెంట్, వర్కింగ్ ప్రొఫెషనల్ ఆర్ యూర్ ఇన్ ఎనీ రిలేషన్షిప్, మనం కూడా కష్టపడి ఏదో ఒకటి చేస్తాం. ఏదో రీజన్ వల్ల అది మొత్తం డిజాస్టర్ అయిపోతుంది. అప్పుడు మనకి ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్, ఎక్కడ లేని బాధ ముంచుకొచ్చేస్తుంది. మళ్ళీ ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి మనకు మూడ్ రాదు, ఎందుకంటే ఎంత కష్టపడి చేసామనేది ఒక ఫీలింగ్. బట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఫెయిలియర్స్ అండ్ సెట్ బ్యాక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. అది మన లైఫ్లో వస్తూ ఉంటాయి. సో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యామని కాదు, ఫెయిల్ అయిన ప్రతిసారి మన యాటిట్యూడ్ ఎంత స్ట్రాంగ్ ఉంది. సో ఏది జరగలేదని మళ్ళీ రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. జస్ట్ లుక్ ఎట్ థామస్ ఆల్వా ఎడిసన్. 67 ఇయర్స్ ఏజ్లో కూడా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కాలిపోతున్నా కూడా ఆయన మళ్ళీ స్టార్ట్ చేశాడు, ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ లేకోకుండా. సో ఆయన ముందు మన స్ట్రగుల్స్ చాలా చిన్నవి. సో ఎప్పుడు ఏం ఫెయిలియర్ వచ్చినా థింక్ దట్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. సో అది మన మంచిగా అనుకొని మళ్ళీ స్టార్ట్ న్యూ. బట్ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ మన యాటిట్యూడ్ చాలా ఈజీగా, చాలా స్మూత్గా ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు థింక్ దట్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. So remember, failures will come again and again, but how do you respond to that failures is very important, and start again with double confidence.